హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సంక్రాంతికి పిండి వంటలు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు కదా. నేనైతే ఎక్కువేం చేయలేదండి, చాలా సింపుల్గా నా దగ్గర ఉన్నాయి. ఇలా వేరుశనగకాయలు ఉంటాయి కదండి, వాటితో అయితే పప్పు ఉండలు అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎలా చేస్తానో చాలా ఈజీగా మీకు చాలా వివరంగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోండి, నా దగ్గర వేరుశనగకాయలు ఉన్నాయండి, అవేనండి పల్లీలు. వీటిని తీసుకుని చక్కగా నేనైతే ఇలా ఒలిచి తీసుకున్నానండి. మొత్తం ఒలవటానికి ఇంట్లో వాళ్ళ హెల్ప్ అడుగుతుంటే పో చేసుకో అంటున్నారండి. ఇక తప్పదు కదా మనకి చేయాలనుకున్నప్పుడు. అందుకని నేను ఇలా 2 రోజులైతే వీటిని చక్కగా ఒలిసి తీసుకున్నానండి. ఇదిగోండి, మొత్తం పప్పులు ఒలిచిన తర్వాత ఇలా చెరిగి దాంట్లో ఉన్న పుచ్చులు తుప్పులు అన్నీ ఏరి తీసేసాను. చక్కగా తుక్క అంతా తీసేసి మంచిగా ఉన్న పప్పుల్ని ఇలా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు ఈ పప్పుల్లో నుంచి నేను ఒక 2 కేజీల పప్పు, అంటే ఒక మాండి పప్పు అయితే పప్పు ఉండలు చేయబోతున్నాను అనమాట. దానికోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ పైన మన దగ్గర ఉన్న బాండీ ఏదన్నా పెట్టుకుని, ఇదిగోండి ఆ బాండీలో సరిపడా పల్లీలు అయితే వేసుకుని, ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టొద్దు. మీడియంలో పెట్టుకుని చాలా నిదానంగా ఇలా వేరుశనగ పప్పుల్ని వేయించి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను వేసిన క్వాంటిటీకి కరెక్ట్గా ఒక 12 నిమిషాల టైం అయితే పట్టిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతూ ఉంటే ఇలా నేను వేయించి ఒక బేషన్లోకి అయితే వేసేసుకున్నాను. ఇలాగే మిగతా పల్లీలు కూడా వేయించి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూసారు కదా. చక్కగా ఇలా వేగిన వీటిని ఒక 5-10 నిమిషాలు చల్లారనిచ్చి మనం చేతితో నలుపుకుంటే ఈ పైన పొట్టంతా వచ్చేస్తుందండి, చక్కగా ఊడిపోతుంది. అయితే మనం కొంచెం ప్రెషర్ పెట్టి గట్టిగా నలపాలండి, అంటే పప్పులు అనేవి 2 బద్దలుగా అయిపోవాలి. అలా అయితే మన పప్పు ఉండలు బాగుంటాయండి. బద్దలు అయితే గుండుగా ఉండేదానికన్నా కూడా ఇలా బద్ద చేయటానికే మనం ట్రై చేయాలన్నమాట. ఇలా నేను దాన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టాను, మీకు తర్వాత చూపిస్తాను. ఈలోపు బెల్లం అయితే నేను బండతో చితక్కొట్టి తీసుకొచ్చుకున్నానండి. 2 కేజీల పప్పుకి 2 కేజీల బెల్లం అయితే నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు బెల్లం కొంచెం తక్కువైనా పర్వాలేదు అనుకుంటే 1.5 కేజీ కూడా బెల్లం సరిపోతుందండి 2 కేజీల పప్పుకి. చూసి తీసుకోండి. మాకు వచ్చేసి ఈ పప్పు ఉండల్లో స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటే నచ్చుతుంది కాబట్టి నేను 2 కేజీలు అయితే తీసుకున్నాను. వేసుకుని అందులో ఒక 1.5 గ్లాసున్నర వరకు వాటర్ పోసి ఇలా బెల్లం కరిగే వరకు స్టవ్ పై నుంచి ఇలా వడగట్టి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న మట్టి గడ్డలు నలకలు ఉంటాయండి, దానికోసమని నేను వడగట్టాను. కొంచెం పెద్ద బాండీలోకి అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, కలపటానికి వీలుగా ఉంటుంది. మనకి పప్పు ఉండలు అనేవి కొంచెం త్వరగా గట్టి పడిపోతుంది కదండి, కలపటానికి వీలుగా ఇలాంటి పెద్ద కడాయిలు అయితే మనం కొంచెం ఈజీగా చేసుకోవటానికి ఉంటుందని నేను ఇంత పెద్దదైతే పెట్టుకున్నాను అనమాట. ఇలా వడగట్టి తీసుకున్న దీన్ని అయితే పాకం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈలోపు నేను ఈ పప్పులన్నీ శుభ్రం చేసి తీసుకొచ్చేసాను. వీలున్నంత వరకు వీటిని 2 బద్దలుగా అయితే చేసేసుకున్నానండి, చేతులతోనే నలుపుకుంటూ. ఇప్పుడు మనం వడగట్టుకున్న బెల్లాన్ని అయితే మనం పాకం ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. పాకం ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా పెడతారండి. మీరు కొంచెం ఓర్పు చేసుకుని వీడియోని జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. చూసారు కదా, బెల్లం అయితే ఇదిగోండి మరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటి బబుల్స్ వస్తాయండి, మీకు తెలుస్తుంది కదా, ఇలా అనమాట. అయితే మన పాకం ప్రిపేర్ అయ్యేంత వరకు మనం అయితే కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే వేడి అనేది ఒక పక్కన తగిలి ఒక పక్కన తగలకుండా ఉంటుంది కదా. ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే పాకం అనేది ఈవెన్గా ఉడుకుతుంది అనమాట, ఈవెన్గా పాకం వస్తుంది. లేదంటే ఒక పక్క పాకం వచ్చేసి ఒక పక్కన రాకుండా అలా పాడైపోతుందండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. ఈ పాకం కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఇదిగోండి ఉండపాకం వచ్చిందండి. అయితే మనకు కావాల్సింది ఇది కాదు, ఇది లేత ఉండపాకం అనమాట. ఇంకొక 10 నిమిషాలు అయితే ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పాకాన్ని. ఇలా 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొక పాకం తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు కావాల్సింది బాగా ముదురు కన్నా కూడా ఇంకా ఎక్కువ పాకం అనమాట ఈ పప్పు ఉండల కోసం. మనం చిన్నప్పుడు 5 రూపాయలకి 2 రూపాయలకి కొనుక్కుని తినేవాళ్ళం ఫ్రెండ్స్.
మీకు గుర్తుందా? మీరు ఎప్పుడైనా అలా కొనుక్కొని తిన్నారా? ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఒక పప్పుండు కొనుక్కున్నామంటే ఒక గంట సేపు తినేవాళ్ళం అనమాట. కొద్దిగా అది కొరికి దాన్ని చప్పడించుకుంటూ మెల్లగా అలా తినేవాళ్ళం అనమాట చిన్నపిల్లలప్పుడు. అంత గట్టిగా ఉంటాయండి, ఎక్కడ పళ్ళకు అతుక్కోకుండా అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అయితే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి, కొత్త వాళ్ళైతే ఈజీగా వస్తుంది. ఇదిగోండి రెండోసారి నేను పాకం అయితే నీళ్ళల్లో వేసి మీకు చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా వాటర్ తీసుకుని ఒక ప్లేట్ లాంటి దాంట్లో ఇలా కొంచెం పాకం వేసుకుని చూసుకున్నామంటే ఇలా తెలుస్తుంది అనమాట. ఇది ముదురు ఉండపాకం అండి. ఇందాక మనం చూసింది లేత ఉండపాకం కదా. దాని తర్వాత ఇంకో 10 నిమిషాలు నేను కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ముదురు ఉండపాకం వచ్చింది. ఈ ముదురు ఉండపాకం వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి. ఫ్లేము అస్సలు హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఇదిగో వాటర్లో అయితే ఇలా పాకాన్ని వేసి ఇలా వేలుతో ఇలా స్ప్రెడ్ చేయాలండి. ఇలా ఫ్లాట్గా చేసి ఇదిగో చూసారా, ఇలా కొడుతుంటే కట్ అని మోగుతుందండి. అలా మోగిన తర్వాత దాన్ని తీసుకుని మనం ఇలా చేతులతో తుంపామంటే ఇలా 2 ముక్కలుగా విరిగిపోతుంది అనమాట. మనకు కావాల్సింది ఇదే పాకం అండి. చూస్తున్నారు కదా ఎలా విరిగిపోయిందో, అలాంటి పాకమే మనకు కావాలి. ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే మన పాకాన్ని అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి స్లోగా ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ పగిలి దాంట్లో నుంచి పొగ అనేది బయటకు వస్తుందండి. అర్థమవుతుంది కదా మీకు? ఇదే పాకం స్టేజ్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వేరుశనగ పప్పునైతే ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంతసేపు మనం స్టవ్ ఆన్లో ఉంచాం కదా, ఈ పప్పు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకం అనేది వేరుశనగ పప్పులకి బాగా పట్టేలాగా ఇలా అయితే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా. మీరు బెల్లం కనుక 1.5 కేజీ కానీ వేసుకున్నట్లయితే మీకు ఇంతగా ఉండదండి, కొంచెం పప్పులే మీకు ఎక్కువ కనపడతాయి. మాకు కావాలని నేనైతే స్వీట్నెస్ ఎక్కువ కావాలని నేను 2 కేజీలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే మీకు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదనమాట. ఇలా మనం వేసిన వేరుశనగ పప్పు చక్కగా ఈ పాకంలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ బాండీని స్టవ్ పై నుంచి కిందకి తీసేసి వేరొక గిన్నెలోకి అయితే ఈ పప్పుండల పాకాన్ని అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా వేసేసుకుని ఇలా ఒక 5 నిమిషాలు అయితే చల్లారనివ్వాలండి. ఇది బాగా చల్లారిందంటే పప్పు ఉండ చేయటం మన తరం కాదండి. కాబట్టి కొంచెం వేడి పట్టాలి ఈ స్టేజ్లో, మనం తప్పదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే పప్పు ఉండలు అయితే చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా నెయ్యి రాసుకోండి చేతులకి. కొంచెం ఒత్తుగా నెయ్యి రాసుకున్నారనుకోండి అంత ఎక్కువ కాలదనమాట. ఇలా నెయ్యి రాసుకుని ఇలా పప్పు ఉండలు అయితే చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మా పిల్లల్ని కూడా హెల్ప్ అడిగితే తినడానికి బాగుంది కదా అనేసి పప్పు ఉండలు చేయటానికి మాత్రం వచ్చారండి సాయంగా. కొద్దిగా తింటూ కొద్దిగా అయితే చేసేసారు. ఇదిగో మొత్తానికైతే ఫినిష్ అయితే చేసామండి. ఇదిగోండి మన పప్పు ఉండలు చూసారా ఎంత బాగున్నాయో చూడటానికి. ఇదిగోండి ఒకటి కొరికి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ పళ్ళకు అతుక్కోకుండా టక్కుమని మనం కొరికింది ముక్క అయిపోతుంది అనమాట. చూసారా, మన హెల్త్కి కూడా అంతే మంచిదండి. ఎక్కడ కూడా నూనె నెయ్యి లాంటివి వాడకుండా కేవలం 2 వస్తువులతో ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ని చేసుకుని ఈ పండగ చేసేసుకుందామా ఫ్రెండ్స్.